తమ దేశంలోకి వలసదారుల రాకను నియంత్రిస్తున్న అమెరికా సర్కార్ ఇప్పుడు మరిన్ని ఆంక్షలతో ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. H1B, స్టూడెంట్ వీసా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ను కఠినతరం చేస్తూ కొత్త రూల్స్ ప్రతిపాదించింది. దీంతో విదేశీ నిపుణులు, విద్యార్థులు, కంపెనీలకు కష్టాలు పెరగనున్నాయి. ముఖ్యంగా అమెరికాకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా ఉండే భారతీయులకు ప్రతిపాదిత నిబంధనలు చిక్కులు తెచ్చిపెట్టనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక, విదేశాంగ శాఖల ఏకీకృత నియంత్రణ అజెండాలో భాగంగా ఆ నిబంధనలు తయారు చేశారు. ఇప్పటి వరకు అవి అమల్లోకి రాకపోయినా వాటి ఉద్దేశం మాత్రం స్పష్టంగా వెల్లడైంది. ఆ నిబంధనలు అమలైతే అర్హత ప్రమాణాలు కఠినమవుతాయి. అలాగే పేపర్ వర్క్ పెరుగుతుంది. విదేశీ ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలపై నిశిత పరిశీలన ఉంటుంది. వారికి ఖర్చులు కూడా తలకు మించిన భారమవుతాయి. ఈ కొత్త నిబంధనల ప్రభావం ఎక్కువగా H1B వీసాపై ఉంటుంది. ఈ వీసాపై ఏటా 85,000 విదేశీ ఉద్యోగులను తీసుకువచ్చి అమెరికా కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఆగస్టు నెలలో DHS తీసుకువచ్చే ఓ కొత్త నిబంధన ద్వారా H1B ప్రోగ్రాంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం వర్సిటీలకు, పరిశోధనా సంస్థలకు ఉన్న మినహాయింపులు ఇకపై పరిమితమవుతాయి. థర్డ్ పార్టీ క్లయింట్ సైట్ల ద్వారా H1B వర్కర్లను నియమించుకునే కంపెనీలకు నిబంధనలు కూడా కఠినం కానున్నాయి.